ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందాన మరికొద్ది గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు. కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదివరకే వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించారు కూడా. అయినప్పటికీ ఇక ఫిబ్రవరి 22న ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఫిబ్రవరి 26న తమ పెళ్లి జరగనున్నట్లు స్పెషల్ నోట్తో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టి అభిమానుల్లో మరింత క్రేజ్ను సంపాదించుకున్నారు. అలాగే అభిమానులు ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన వారికి మేము ఈ నిర్ణయం తీసుకునే ముందే మీరు మాతో ఉన్నారు. మీరు ప్రేమతో మాకు విరోష్ అనే పేరు ఇచ్చారు. అందుకే మా కలయికకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరు పెడుతున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మాలో భాగమే అని తెలిపారు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ సెన్సేషనల్ కపుల్ వెడ్డింగ్ వేడుక ఫిబ్రవరి 26న అంటే ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతుంది. ఇప్పటికే 2 కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు ఉదయ్పూర్ చేరుకొని పెళ్లి పనులు షురూ చేశారు. మరోవైపు వీరి వివాహ వేడుకకు సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే రష్మిక, విజయ్ ఇద్దరు ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని, అలాగే ఆ వేడుక జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీరిద్దరి వివాహం జరిగే ప్రదేశం ఉదయ్పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరుగుతుంది. ఇది ఆరావళి కొండల మధ్య 50 ఎకరాల్లో విస్తరించి విలాసవంతమైన రిసార్ట్. ఇందులో ఒకరోజు గడపాలనుకుంటే దాదాపు 91,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. వీరిద్దరూ ఇక్కడ తమ పెళ్లి వేడుకను నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణం, అలాగే గోప్యత, భద్రత అని తెలుస్తోంది. రాజస్థానీ సంస్కృతిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేసి ఈ వేదిక రాజక నిర్మాణం వివాహాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఈ వేదిక 1,00,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక ఈవెంట్ ప్లేస్. ఇక్కడ ప్రారంభ స్థాయి గది అయిన వ్యాలీ వ్యూ విల్లా ధర రాత్రికి దాదాపు 26,000 రూపాయలు. కొంచెం విలాసవంతమైన ఆరావళి సూట్ల ధర ఇక 55,000. ఈ హోటల్లోని అత్యంత విలాసవంతమైన మెమెంటో సూట్స్ ధర 75,000 నుండి 91,000 వరకు ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే రష్మిక, విజయ్ వివాహం 3 రోజుల నుంచి జరుగుతోంది. వివాహానికి ముందు కార్యక్రమాలు, అలాగే ఫిబ్రవరి 24న సంగీత్, మెహందీ వేడుకతో ప్రారంభమయ్యాయి. 25న హల్దీ వేడుక జరిగింది. ఇక చివరిగా ఫిబ్రవరి 26 రానే వచ్చింది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ వేడుక జరుగుతోంది. వీరి పెళ్లికి దాదాపు 100 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్లో అభిమానులు మనసులు గెలుచుకున్న జంటల్లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ ముందు వరుసలో నిలుస్తారు. ఇన్నాళ్ళు రూమర్ లవర్స్గా నిలిచి ఒకేసారిగా చలామణిలో ఉన్న జంటగా ఇప్పుడు పెళ్లి వార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట తమ చిరకాల ప్రేమను వివాహ బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. ఈ క్రమంలోనే విజయ్, రష్మిక మధ్య వయసు తేడా ఎంత అనేది తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక వీరిద్దరి మధ్య సుమారు 7 ఏళ్ల వయసు తేడా ఉంది. రష్మిక మందన ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని వీరాస్పేటలో జన్మించగా ఇక ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. మరోవైపు విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలు. ఈ విధంగా 7 ఏళ్ల వయసు తేడాతో ఈ కపుల్ ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. తమ చిరకాల ప్రేమను ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిన విరోష్ లవ్ స్టోరీకి రాయల్ క్లైమాక్స్ పడింది. ఫ్యాన్స్ హృదయాల్లో ఫెస్టివల్ వాతావరణం తీసుకొచ్చింది. 7 ఏళ్ల ప్రేమను 7 అడుగుల బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న విరోష్ జోడీకి హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ విరోష్. అసలు ఇదే విషయం గురించి మాట్లాడడానికి, వెడ్డింగ్ బెల్స్ గురించి మాట్లాడడానికి మనతో వచ్చేస్తున్నారు మా ప్రతినిధి హలీం. గోపాలపురం నుంచి లైవ్లోకి వస్తారు. హలీం చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్న.
ఎస్, గుడ్ మార్నింగ్ అలీం. అంటే యువతలో ఈ జంటకి చాలా క్రేజ్ ఉంది, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది వీళ్ళ వెడ్డింగ్ని వాళ్ళు ఎంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు హలీం? ముందుగా రష్మిక దేవరకొండకి నా తరపున మన వైకే టీవీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ డే. ఈరోజు మ్యారేజ్ చేసుకున్నారు. హ్యాపీ వెడ్డింగ్ డే వాళ్ళకి. నిజం మీరు చెప్పినట్టు ప్రస్తుతం ఫ్యాన్స్లో విపరీతం, ఖచ్చితంగా ప్రస్తుతం సోషల్ మీడియా మొదలుకొని కాలేజీల వరకు ఎక్కడ చూసినా ఈ జంట గురించే చర్చ జరుగుతుంది. యువతలో ఈ జంటకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా వీరు గతంలో నటించిన నిజ జీవితం, నట జీవితంలో స్క్రీన్ పై నటించిన వీరు కెమిస్ట్రీ, అప్పుడు ఏర్పడిన కెమిస్ట్రీ, దానికే విపరీతమైన ఫాలోయింగ్, విపరీతమైన ఫాలోవర్స్ వీళ్ళకి ఫాలో అవుతూ వచ్చారు. ఇదే జంట రియల్ లైఫ్లో ఈ రోజున నిజ జీవితంలో కూడా వాళ్ళ కెమిస్ట్రీ తోటి నిజ జీవితంలో ఈరోజు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారంటే ఆ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళ హ్యాపీకి అంతే లేకుండా పోతుంది. కాలేజీల్లో కూడా ఇది ప్రస్తుతం ఇది పెద్ద టాపిక్గా మారింది. ఇది కదా సరైన ఖచ్చితమైన లైఫ్, ఇది కదా సరైన రిలేషన్షిప్ గోల్ అని కూడా కాలేజీలో దీని గురించే చర్చ జరుగుతుంది. వీడి పెళ్లి రోజును ఒక స్టేటస్గా పెట్టుకోవాలని వీళ్ళ ఫాలోవర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఫాలోవర్స్ని స్టేటస్గా పెట్టుకోవాలని సోషల్ మీడియా అంతా ఎదురు చూస్తుంది. ఇది కదా ప్రేమ ఉంటే దారి చూపుతుంది అనే సామెత వీళ్ళని నిజం చేశారు అని కూడా చెప్పుకోవచ్చు మనం. అదే విధంగా చూస్తే చాలా మంది కపుల్స్ అంటే తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా నటీనటులు పెళ్లి చేసుకోవడం అనేది ఏం కొత్త కాదు. బట్ ప్రత్యేకంగా ఈ కపుల్ కి ఇంతమంది హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా వీళ్ళు ఒకే ఒక్క సినిమాలో నటించిన నటన, ఆ సినిమాతో వీరు నటించిన ఆ సినిమాలో వీరు చేసిన గీత గోవిందం సినిమాలో వాళ్ళైతే అద్భుత నటన అనకూడదేమో, బహుశా జీవించారని చెప్పాలేమో. గీత గోవిందం వారు జీవించారు. ఆ ఫ్యాన్స్ కూడా దానికి బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ విపరీతమైన ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఒకే ఒక్క సినిమాతోనే వీళ్ళకి అంత ఫ్యాన్స్ ఏర్పడింది. పెళ్లి కూడా ఇప్పుడు ఉదయపూర్లో వీళ్ళ పెళ్లి కూడా ఈ రోజు జరిగే పెళ్లి ఒక తంతు. ఈ రోజు జరిగే పెళ్లి మన హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్లికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఎక్కడ వీళ్ళకి పంతులు కానీ బ్రాహ్మణులు కానీ వేదమంత్రాలు కానీ తాళి కట్టడం కానీ అలాంటివి ఏమీ జరగవు. ఈ రోజు కేవలం వాళ్ళ ఇరు వర్గాల పెద్దల ఆశీర్వాదంతోనే పెళ్లి జరిగిపోతుంది. రేపు గంగా పూజ అనే ఒక కార్యక్రమం ఉంటుంది, అది ప్రత్యేకమైంది. ఇది కూడా పెళ్లిలో ఒక భాగం. అది కూడా రెండో పెళ్లి కింద, అంటే వేరే ఉద్దేశంతో కాదు, మరో పెళ్లిలాగా చేస్తారు. గంగా పూజ అంటే ఏంటంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, వీళ్ళది కూర్పు సాంప్రదాయం. అంటే రష్మికది కూర్పు సాంప్రదాయం, కర్ణాటక చెందిన కూర్పు సాంప్రదాయంలో పెళ్ళైన మరుసటి రోజు ఆ కోడలి ఏ విధంగా అయితే ఇంటికి వస్తుందో వాళ్ళ ఇంటి దూరం నుండి ఒక బావి నుండి నీళ్ల బిందెని నెత్తిపైన పెట్టుకొని నడుచుకుంటూ ఇంటికి రావాలి. ఈ వచ్చే క్రమంలో వరుడికి సంబంధించిన బంధువులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆమెను ఆట పట్టిస్తారు. అయినప్పటికీ కూడా ఆమె ఇంటికి వచ్చే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అలాగే వరుడు కూడా ఒక కత్తి ధరించి, ఒక నల్ల కోటు ధరించి కత్తి ఇచ్చుకొని ఒక అరటి చెట్టును నరకాలి. అదేవిధంగా ఒక కొబ్బరికాయను కూడా నరికి తన సత్తా చాటాలి. ఆ కోడలు ఏ విధంగా తన జీవిత సంసారం పెళ్లిలో ఏ విధంగా కష్టపడుతుంది, మగవాడు ఎంత దృఢంగా ఉన్నాడు అనేది చూపించుకోవడం ఒక రెండో తంతు. ఈ విధంగా ఒక విచిత్రంగా రెండు రకాలుగా పెళ్లి జరుగుతుంది. రేపు మార్చి 4వ తారీఖున మన హైదరాబాద్లో అత్యంత వైభవంగా, చాలా ఘనంగా, అత్యంత భారీ స్థాయిలో రిసెప్షన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎస్ రైట్ అలీం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.